వసు నీకు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, రివిజన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ దీస్ సెంటెన్సెస్ విత్ ద కరెక్ట్ వర్డ్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. దీనికి 5 మార్క్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఇస్తారు. అది నీకు వచ్చు కదా, ఇంకా ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవి చేసి చెప్తా తర్వాత. నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అనమాట. రైట్ ద పాస్ట్ టెన్స్ ఫామ్. చెప్పు, ఒకటి చెప్పు నాకు. ఫస్ట్ ఇది మీట్ నుంచి స్టార్ట్ చేయి. మీట్, met, eat, ate, ఓకే. reach, reached, run, ran, feel, ఫెల్ట్, felt, find, found, sit, sat, keep, kept, కెప్ట్, surprise, surprised, take, took, go, went, say, said, come, came, thank, thanked, walk, walked. ఓకే. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఆపోజిట్ వర్డ్స్. సరే, చెప్పు, ఒకటి చెప్పు. fast, slow, far, near, up, down, sweet, sour, hard, soft, old, new, inside, outside, above, below, morning, evening, day, night. ఓకే. నెక్స్ట్ ప్లూరల్ ఫార్మ్స్, సింగులర్ ప్లూరల్. సరే, ఫస్ట్ వన్ చెప్పు. peanut, peanuts, tree, trees, mouse, mice, nut, nuts, bird, birds. ఓకే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సరే, ఫస్ట్ యాపిల్, మెలాన్, అవి దేని కిందకి వస్తాయి? Fruit shop. ఫ్రూట్ షాప్. ఓకే. నెక్స్ట్ ట్యాబ్లెట్స్, కాఫ్ సిరప్స్, అవేమి దేని కిందకి వస్తాయి? చూడు, దాని ఆప్షన్స్లో చూడు, అవి దేని కిందకి వస్తాయి? ట్యాబ్లెట్స్, కాఫ్ సిరప్స్ అంటే Medical. మెడికల్ అంటే ఫార్మసీ, సి, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ రైస్, దాల్, Grocery. గ్రాసరీ. నెక్స్ట్ పొటాటో, టొమాటో. Vegetable shop. బుక్, పెన్సిల్. Bookstore. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద రైమింగ్ వర్డ్స్. స్లో, ఫస్ట్ ఏంది? షో. షో అంటే Flow, grow, blow. డ్రాప్. Prop, prop, flop. నెక్స్ట్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్. నెక్స్ట్ అవి తెలుసు కదా ఇంకా నీకు, Pencil. గ్రీన్, బ్లూ, పింక్, ఎల్లో, రెడ్, బ్రౌన్. సరే, నెక్స్ట్ రీఅరేంజ్ ద వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. సరేనా? నేను క్వశ్చన్ చదువుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు. వాజ్ ఎల్లో టోడ్ కలర్ ఇన్? Toad was in yellow color. ఓకే. టైగర్ ఈజ్ దిస్ ఏ? This is a tiger. యామ్ బాయ్ ఐ? I am boy. హీ డ్రాయింగ్ ఈజ్ పిక్చర్ ఏ? He is drawing the picture. నెక్స్ట్ యూజెస్ హీ క్రేయాన్స్? He uses crayons. ఓకే. టీ-షర్ట్ ఈజ్ హిజ్ బ్లూ? His t-shirt is blue. సరే, నెక్స్ట్ కంప్లీట్ దీస్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్. Sorry. ఫస్ట్ వన్, యూ డాష్ స్వీట్లీ. You sing sweetly. మయూరి డాష్ వెరీ సాఫ్ట్లీ. Mayuri sings very softly. నెక్స్ట్ ప్లే, ఐ డాష్ క్రికెట్. I play cricket. ఓకే. ద బాయ్స్ డాష్ క్రికెట్. The boys plays cricket. నెక్స్ట్ వాక్, ఐ డాష్ టు ద మార్కెట్ ఎవ్రీ ఈవినింగ్. I walk to the market every evening.
షీ డాష్ టు ద బ్యాంక్. She walks to the bank. ఇది ప్లేస్ కాదమ్మా, ప్లేనే వస్తుంది. బాయ్స్ ప్లే ఉంది కదా ఇక్కడ. బాయ్స్ అనేది ప్లూరల్ కదా, కాబట్టి ఇక్కడ ప్లేస్ రాదు, మళ్ళీ ఎస్ రాదు. ఇది కరెక్షన్ చేసుకో. ఈ ఎస్ ఇట్లా రౌండ్ చేసుకో. ప్లేనే కరెక్ట్ అది. అది బాయ్స్ అనేది ప్లూరల్ కదా, అందుకు మళ్ళీ ఇక్కడ ఎస్ రాదు, ప్లేనే వస్తుంది. నెక్స్ట్ లిజన్. డూ యూ డాష్ టు మ్యూజిక్. Do you listen to music? లీలా డాష్ టు సాంగ్స్ ఆన్ ద రేడియో. Leela listens to the songs on the radio. ఇప్పుడు లీలా అనేది ఆమె ఒక్కరే కాబట్టి ఇక్కడ ఎస్ వచ్చింది చూడు, లిజన్స్ ఎస్ ఉంది. ఇక్కడ బాయ్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్లేస్ ఎస్ రాదు, మళ్ళీ సరే. సింగులర్ ఉంటేనే ఎస్ వస్తుంది. సరేనా? దే నెక్స్ట్ స్విమ్ గురించి. దే ఆఫన్ డాష్ అక్రాస్ ద రివర్. They often swim across the river. స్విమ్స్ ఎందుకు రాలే, ఎస్ ఎందుకు రాలే అంటే వీళ్ళు దే అంటే చాలామంది ఉన్నారు కదా, ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఎస్ రాలే. సరేనా? సరే. నెక్స్ట్ ద గోల్డ్ ఫిష్ డాష్ ఇన్ ద బౌల్. The goldfish swims in the bowl. గోల్డ్ ఫిష్ అనేది సింగిల్ ఒక్కటే కాబట్టి ఇక్కడ ఎస్ వచ్చింది. స్విమ్స్ సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఐ కంప్లీట్ దీస్ సెంటెన్సెస్ విత్ ద కరెక్ట్ వర్డ్స్. ఓకే. సరే, నెక్స్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 2 to 5 లెసన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి రివిజన్ చేసుకో, చదువు. సరే. ఫస్ట్ One day, Hare meets tortoise. Where are you going? I'm going to that field. I'm hungry. I want to eat the yellow corn. I'm going to the field too. I want to eat the corn too. నెక్స్ట్ You are very slow. I can run fast. I am slow and steady, so I will reach the field first. No, I will reach the field first. Ha ha, let's have a race. They start the race. 1, 2, 3, go. Hare starts running quickly. Tortoise is far behind. సరే, ఇప్పుడు స్టోరీ చదువున్నావు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతా, చెప్పు. ఫస్ట్ వన్, tortoise wants to race with hare. True. Okay. Tortoise starts running quickly. False. Hare says that tortoise is very slow. True. 1, 2, 3, go is how a race starts. True. Yes, very good. Next, continue. It is a hot day. Soon, Hare feels tired. Let me rest under this tree. Then I will finish the race. Hare sits down. Soon, he falls asleep. Tortoise walks down the road. He is slow, but he does not stop. He walks past Hare. Soon, Hare wakes up. Oh no, Tortoise is near the field of corn. Hare runs to the field. Tortoise is already eating corn in the field. This corn is so sweet. సరే, నేను నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతా. కంప్లీట్ దీస్ సెంటెన్సెస్. హేర్ ఈస్ ఫీలింగ్ Tired. ఓకే. ద కార్న్ టేస్ట్ So sweet. ఓకే. కంటిన్యూ చేయి. Hare is angry. You won the race. Yes, I am slow and steady. I did not stop, so I won the race. సరే, నెక్స్ట్ క్వశ్చన్స్. కంప్లీట్ దీస్ సెంటెన్సెస్ విత్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. Sare. Both tortoise and hare are feeling very. Hungry. Tortoise and hare want to have a. Race. It is a dash day. Soon, hare is
dash. hot, tired, Tortoise did not stop, so he dashed the race. won the race. Okay. Next, complete these sentences with the correct words from the box. Paresh dashed tennis with his friend John. Place, The parrot dashed the yellow fruits on the tree. eats, Neeraj dashed the squirrels. feeds, The old man dashed on the bench. sits, The whale dashed in the sea. swims, ఇక్కడ చూడు అన్నిటికీ ప్లేస్ ఎస్, ద ప్యారెట్ సిట్స్ అన్నిటికీ ఎస్ వచ్చింది చూడు. ఇవి సింగులర్స్ కాబట్టి ఒకరొకరే ఉన్నారు కాబట్టి ఎస్ వచ్చింది. అదే ప్లూరల్ అయితే రారు. నెక్స్ట్ చూడు, లుక్ ఎట్ దీస్ కలర్స్ అండ్ నేమ్ దేమ్. ఇంకా వచ్చు కదా నీకు. వచ్చు. సరే నెక్స్ట్, వర్క్ విత్ యువర్ ఫ్రెండ్, ఆస్క్ యువర్ ఫ్రెండ్ విచ్ కలర్స్ హీ ఆర్ షీ ఈజ్ లైక్ ద బెస్ట్, రైట్ దెమ్ డౌన్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, మై ఫేవరెట్ కలర్ ఈజ్ పింక్. మై ఫ్రెండ్స్ నేమ్ ఈజ్ చెప్పు శివాని. హీ ఆర్ షీ లైక్స్ ద కలర్ రెడ్ అండ్ గ్రీన్. రెడ్ అండ్ గ్రీన్. సరే నెక్స్ట్, మేక్ 3 words ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఫస్ట్ RACE రేస్. రేస్ నుంచి మళ్ళీ 3 words ఏమేమి చేయొచ్చు. కేర్, స్పెల్లింగ్ చదువుకుంటూ చెప్పు. CARE కేర్, CAR కార్, EAR ఇయర్. నెక్స్ట్ STOP స్టాప్. POST పోస్ట్, TOT pot, TOP top. ఓకే. నెక్స్ట్, look at the pictures and write sentences. Use the words from the box. సరే, ఈ బాక్స్లో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసి రాయాలి. సరే. కునాల్ డాష్. కునాల్ wakes up in the morning. కునాల్ నెక్స్ట్ అది డాష్. Eats breakfast. హీ డాష్ బై బస్. He goes to school by bus. కునాల్ డాష్ ఇన్ స్కూల్. Reads book in school. కునాల్ డాష్ ఆఫ్టర్ స్కూల్. Go home. గోస్ హోమ్. ఇందాక చెప్పినా కదా, కునాల్ అంటే ఒక్కడ పర్సనే కాబట్టి గోస్ వస్తుంది, గో రాదు. GOES. హీ డాష్ ఎట్ నైట్. Goes to bed. గోస్ ఎందుకు వచ్చింది, హీ అనేవాడు ఒకటే కాబట్టి ఎస్ వస్తుంది. సరే. సరే నెక్స్ట్ ఒక పోయం ఉంది, అది చదువు. సరే. చదువు. We say thank you. We say please and excuse me when we sneeze. That's the way. We do what's right. We have manners. We are polite. సరే, ఇక్కడ ఇంకా వేరే స్టోరీ కూడా ఉంది, అది నీకు ఆల్రెడీ వచ్చు కదా. ఇప్పుడు ఈ స్టోరీలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పు. సరే. నెక్స్ట్, డమ్ డమ్ ఈజ్ ఏ బేబీ Elephant. హీ లైక్స్ యాపిల్స్ అండ్ Melons. ఆన్ వెనస్డే ద డాష్ అండ్ ద డాష్ గో టు డమ్ డమ్. Boy and the girl. ఆఫ్టర్ హీ ఫినిషెస్ ఈటింగ్ హీ సేస్ డాష్. Thank you, dear friends. Dum Dum learns to say dash and dash. Please and thank you. సరే నెక్స్ట్, డిస్క్రైబింగ్ వర్డ్స్. నేను కొన్ని సెంటెన్స్లు చదువుతా, అందులో డిస్క్రైబింగ్ వర్డ్ ఏదో చెప్పాలి. సరే. గీత ఈజ్ క్యారీయింగ్ ఏ హెవీ బ్యాగ్. Heavy. మదర్ అండ్ ఐ వెంట్ టు ఏ న్యూ షాప్. New. ద బాక్స్ హ్యాస్ ఏ బుషీ టైల్. Bushy. Jubin has a shirt with shiny buttons. Shiny. The kitten has soft fur. Soft. నెక్స్ట్, ఇది ఎలిఫెంట్ గురించి ఒకటి పోయం ఉంది, చదువు. సరే. రీడ్ అబౌట్ డమ్ డమ్.
Dum Dum is a sweet and gentle baby elephant. He is 1 year old. He has a long nose and big ears. He is grey. He has a short tail. Everybody loves Dum Dum. Next, complete these sentences about Tikki the tiger cub. Sare. Dash is a tiger cub. Tikki. He is dash. 4 months old. He has an dash body with dash stripes. Orange black. He has dash. Large black eyes. He has a Long tail. నెక్స్ట్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. Sare. ఫస్ట్ ఇది ఫార్మ్, FARM. ఫార్మ్ అంటే A place where you grow plants and keep animals. నెక్స్ట్ టాయ్. Something that a child plays with. పార్క్. A place with grass and trees. పెట్. An animal that lives with us. నెక్స్ట్ మై బిగ్ బెలూన్. చదువు, దేని గురించి చదువు సార్. I can make a big balloon. Watch me while I blow. Small at first, then bigger. Watch it grow and grow. Do you think it's big enough? Maybe I should stop. For if I blow much longer, my balloon will surely pop. నెక్స్ట్ ఫైండ్ వర్డ్స్ దట్ రైమ్ విత్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ద పోయం. యాడ్ వన్ వర్డ్ ఆఫ్ యువర్ ఓన్. ఫస్ట్ షో, SHOW. అంటే Blow, flow, grow. స్పెల్లింగ్స్తో చెప్పు. స్పెల్లింగ్స్ చదువు. BLOW అట్లా చెప్పు. BLOW blow, FLOW flow, GROW grow. నెక్స్ట్ DROP డ్రాప్. PROP prop, CROP CHOP చాప్. CHOP chop, FLOP flop. నెక్స్ట్ ఈ స్టోరీ చదువు. Tutu is a squirrel. He lives in the hollow of a tree. Tutu loves peanuts. He has many peanuts in his house. One evening, he cannot find the peanuts. Tutu is very sad. He runs to his friend, the big gold tree. సరే, ఇవి క్వశ్చన్సా? నెక్స్ట్ సరే అడుగుతా చెప్పు. Tutu lives in a dash in a tree. Tutu lives in a hollow of a tree. The big old tree is Tutu's Friend. చదువు అది స్టోరీ. I cannot find my peanuts, says Tutu. Says the tree. Where do you keep your peanuts? I keep them in a small box. I put the box under my bed, says Tutu. Soon, Chirpy the bird comes and sits on a branch above Tutu. Why are you sad? She asks Tutu. Someone has taken his peanuts, says the tree. I am very sorry. I am sorry. I am sorry. I cannot help you, says Chirpy and flies away. Hello Tutu, says Teeny and Weeny, the two mice. Why are you sad? Someone has taken his peanuts, says the tree. That's too bad, says Teeny and Weeny. Where do you keep them? Where does he keep them? He keep them inside a pot. The pot is on the table, says the old tree. నెక్స్ట్ Not a pot, says Teeny. He keeps them in a box under the bed. How do you know that? asked Tutu, looking surprised. We are very sorry, cried Teeny and Weeny. We will not take your peanuts again. సరే, అది స్టోరీ.
నెక్స్ట్ క్వశ్చన్ చదివితే చెప్పు. కంప్లీట్ దీస్ సెంటెన్సెస్ విత్ ద కరెక్ట్ వర్డ్స్. Tutu lives in the dash. Hollow of a tree. Tutu keep the peanuts in a Box. Chirpy the bird says. I cannot help you. Teeny and Weenie are dash for stealing the peanuts. Very sorry. సరే నెక్స్ట్ ద వర్డ్స్ ఆన్ ఇన్ అండ్ అండర్ ఆర్ పొజిషన్ వర్డ్స్. దీస్ వర్డ్స్ టెల్ అస్ వేర్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఈజ్. సరే ఇవి క్వశ్చన్స్ అడుగుతా చెప్పు. ఇందులో ఇన్ ఆన్ అండర్ ఆప్షన్స్ అన్నమాట. ద వేస్ ఈస్ డాష్ ద టేబుల్. On the table. నెక్స్ట్ ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ద వేస్. In the vase. ద బాల్ ఈజ్ డాష్ ద టేబుల్. The ball is under the table. The books are dash the bag. In the bag. The bag is dash the table. Under the table. The cat is dash the table. Under. సరే ఇక్కడ ద బ్యాగ్ ఈజ్ అండర్ ద టేబుల్ కాదు, బ్యాగ్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ పైన ఉంది కాబట్టి ఆన్ రాసుకోవాలి ఇది. నెక్స్ట్ Varun is at the swimming pool with his father. Fill in the blanks with the words from the box. Sare. Goggles, water, fun, pool, summer. అవి ఆప్షన్స్ అన్నమాట. Sare. It is a very hot dash day. Summer day. Varun wears his swimming Goggles. He jumps into the Pool. The dash is cool and lovely. Water. Varun has dash in the pool. Fun. Next. One day, Six walks along a road. Click, clack, clunk. He meets Toad. Stick. Hello, hello. Toad. So great. Do you need me? Toad. Ribbit. Ribbit, debate, no. No, no. Toad hops away. Soon Stick meets Cat. Next. Hello, hello. Cat. So, Puri. hurry. Do you need me? Meow. No, no. Cat runs away. By and by. Stick meets hen. Hello, hello. Hen. So lucky. Cluckety. Plucky. Cluckety. Do you need me? Cluckety clunk. No, no. Hen starts to pick at Stick with her beak. Stick. No, no. This is not for me. Stick runs away from hen. Next, Stick meets Farmer Brown. Farmer Brown is going home with his cow. Hello, hello, Farmer Brown. Do you need me? Molly, Molly, I need you for my cows. Farmer Brown Grabs. Stick and Smacks smacks cow. Loudly, Moch. No, no, no. This is not for me. Stick jumps out of the Farmer Brown. Brown's hand and runs Brown away. sand and runs away. Click, click, clack, click, clunk. Down the road, soon Stick meets an old woman. She is bent over and has a grey scarf. Hello, hello, old lady. Do you need me? Oh, yes. Good day, fine day, lucky day. The old woman Leans on Stick Stick to walk. to walk. So Stick stays and they go down the road together. Clickety clackety. Clickety clackety clunk. సరే నువ్వు ఇందాక చదివిన స్టోరీలో ట్రూ ఆర్ ఫాల్స్. టోడ్ వాజ్ yellow in color. False. Cat saw Purri ran away. True. Hen saw Cluckety started pecking Stick. True.
Farmer Brown hit the hen. False. Stick stayed with the old woman. True. Next, complete these pairs of sentences with the correct forms of the words in the box. I dash to the market every evening. Walk. She dashed to the bank. Walks. ఇందాక రివిజన్లో వచ్చినాయి కదా ఇవి. అవును. నెక్స్ట్ స్టోరీ ద విండ్ అండ్ ద లీవ్స్. చదువు. Come little leaves, said the wind one day. Come over the meadows with me and play. Put on your dresses of red and gold, for summer is gone and the days grow cold. Soon as the leaves heard the wind's loud call, down they came, flittering one and all, over the brown field. Then they danced and flew, singing soft little songs they న్యూ. knew. ఓకే నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్లో మనీ లెసన్. చెప్పు. The shopkeeper is giving Chintu a bar of chocolate. What does Chintu have to give the shopkeeper for the chocolate? Money. We use money to buy things. We use coins and notes as money. ఈ నోట్స్ చెప్పు ఏంటివి అవి. 1 rupee, 5 rupees, 10 rupees, 20 rupees, 50 rupees, 100 rupees. ఇవి Coins. సరే నెక్స్ట్ యాడ్ అండ్ రైట్. 50 పైస్ ప్లస్ 50 పైస్ ఏమవుతుంది? 100 paise rupee 1. 100 పైస్ అంటే 1 రూపీ. నెక్స్ట్ 1 రూపీ ప్లస్ 5 రూపీస్ 6 rupees. 20 రూపీస్ ప్లస్ 20 రూపీస్ ప్లస్ 10 రూపీస్. 20 ప్లస్ 20 ప్లస్ 10 టోటల్ 50 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 5 రూపీస్ ప్లస్ 2 రూపీస్ 7 rupees. 20 రూపీస్ ప్లస్ 5 రూపీస్ ప్లస్ 1 రూపీ 26 rupees. నెక్స్ట్ 50 రూపీస్ ప్లస్ 20 రూపీస్ ప్లస్ 5 రూపీస్ 75 rupees. నెక్స్ట్ లెసన్ టైం. సరే వెన్ ద సన్ రైజెస్ ఇట్ ఈస్ Morning. వెన్ ద సన్ షైన్స్ రైట్ అబోవ్ అవర్ హెడ్ ఇట్ ఈస్ Noon. వెన్ ద సన్ సెట్స్ ఇట్ ఈస్ Evening. when there is no sun and when we can see the moon and the stars in the sky it is Night. okay. Next fill in the blanks. A week has dash dash. 7. I was born on. Wednesday. After Thursday comes. Friday. Dash is between Tuesday and Thursday. Wednesday. Dash is the first day of the week. Monday. Dash is the last day of the week. Sunday. నెక్స్ట్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ చెప్పు. మంత్స్ ఎన్ని మంత్స్ ఉంటాయి మొత్తం? 12. చెప్పు అవన్నీ చెప్పు ఏంటి ఏంటి. January, February, March, April, May, June, July, August, September, October, November, December. సరే నెక్స్ట్ fill in the blanks. Dash comes after Sunday. Monday. There are dash months in a year. 12. A week has dash days. 7. I go to sleep at dash. 9 o'clock. Dash comes after March. April. Dash comes before November. October. సరే నెక్స్ట్ కౌంటింగ్ ద డేటా. ఈ ఇమేజెస్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి. సరే. ఫస్ట్ క్వశ్చన్ హౌ మెనీ లయన్స్ ఆర్ దేర్? 2. హౌ మెనీ జిరాఫీస్ ఆర్ దేర్? 5.
How many elephants are there? 3. Which animal is the most in number? Zebra. Which animal is the least in number? Lion. How many animals are there in all? 16. Okay.